మస్జిద్ దర్గా భూమి ఇక్కడ ఏమైందంటే మస్జిద్ దర్గా భూమి ఇక్కడ ఏమైందంటే హలో నమస్తే అండి, నేను బాసర్ నిర్మల్ డిస్టిక్ తెలంగాణ. నేను కనీసం 3-4 సంవత్సరాలు వక్ఫ్ బోర్డుకు తిరుగుతున్నాను. భూములు అమ్ముడు పోతున్నాయి. ఏ భూములు అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు, మస్జిద్ భూములు, దర్గా భూములు అమ్ముడు పోతున్నాయి. కనీసం 1.5 కోటి ఎకరం అక్కడ బాగా మేము ప్రయత్నిస్తున్నాము. మా మస్జిద్ భూములు మస్జిద్కు రావాలా, దర్గా భూములు దర్గా రావాలా అని. అంటే వక్ఫ్ బోర్డులో ఎవరు ఆఫీసర్లు, సీఈఓ గారు అయితే అక్కడ ఉండరు, డిప్యూటీ సీఈఓ గారు ఉంటారు. ఎవరు వర్క్ ఇన్స్పెక్టర్ కూడా మాకు ఎవరో తెలియదు. మా చాలా డిస్టిక్ పెద్దది. ఇక్కడ అంటే మంచిర్యాల బెరుగు లేకపోతే ఆదిలాబాద్ బెరుగు అంటారు, కానీ ఎవరు వర్క్ ఇన్స్పెక్టర్ మాకు తెలియదు 3-4 సంవత్సరాల. ఇప్పుడు మా ప్రయత్నం ఏంటంటే నేను ఈరోజు సీఎం పేషీలో వచ్చినాను. ఎందుకంటే అయ్యా రేవంత్ గారి అయ్యా మీరు మా మస్జిద్ భూములు, మా దర్గా భూములు మాకు ఇప్పియాలా, దర్గా భూములు దర్గా కావాలా, మస్జిద్ కావాలా అని మేము కోరుతున్నాము. నేను మళ్ళా కొద్దిగంత తాపం ఏంటంటే అయ్యా మీరు బస్సులో ఫ్రీ చేసిరు, అది చాలా మంచి ప్రయాణం చేసిరు. కానీ అటు వాళ్ళు పాపం బాగా వాళ్ళకు ఒక్కొక్కసారి ఏడుపు చూస్తే మాకు బాగా దుఃఖమవుతుంది. మీరు వాళ్ళకు ఆటో వాళ్ళ డ్రైవర్లకు ఏదైనా సహకారం చేరి మళ్ళా మిమ్మల్ని మీరు మీ పిల్లలు మీ అన్నదమ్ములు మంచిగా ఉండాలని దేవుని కోరుతున్నాము. నమస్కారం అండి. పుష్ప కిరణ్ కుమార్, మాది నల్గొండ జిల్లా నాంపల్లి మండలము, గ్రామం వచ్చేసి ఎస్డబ్ల్యూ లింగోటం. మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు. మా యొక్క పాలివారు నా యొక్క పారుగోడను కూల్చేయడం జరిగింది. అటు తర్వాత అదే సమయానికి నేను అక్కడ లేను, కానీ సాయంత్రం 8 గంటలకు ఇంటికి వెళ్ళి చూసినప్పుడు పారుగోడ ఈ విధంగా కూలి ఉన్నప్పుడు నేను స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక పోలీసులు అక్కడికి వచ్చేసి ఇవన్నీ వీడియోలన్నీ స్వీకరించిన తర్వాత నేను వారికి చెప్పాను, సార్ నేను మీతో కూడా వచ్చి మీ యొక్క పిఎస్లో పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇస్తాను సార్ అని రిక్వెస్ట్ చేశాను. కానీ స్థానిక పోలీసు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇప్పుడు కాదు బాబు, రేపు పొద్దుగాల రావాలని నాకు చెప్పారు. ఇది పాలివాలం ఇది మా తాతల జాగా సార్. ఇది తాతల స్థలము. దీనికి పట్టాలు ఉండవు. తాతల స్థలం ఇది. ఇళ్ళ జాగాల్లో ప్రతి ఒక్కరికి 12 అరలు, మా సైడ్ నలుగురు 12 అరలు అంటారు. ఈ పంచకాలు జరిగినాయి. కానీ ఈ పంచకాలు కేవలం 3 ఫ్యామిలీ వరకే మాత్రం జరిగింది. మేము 4వ ఫ్యామిలీగా మా ముంగట భూమిని కొలిచింది లేదు, మా ముంగట భూమిని పంచింది లేదు. కానీ స్థానికంగా తల్లిదండ్రులు ఉన్న స్థలాల్లో చిన్న కుమారునికి, అంటే మా నాన్న ఇంట్లో చిన్నవాడు కాబట్టి అతనికి ఇవ్వడం జరిగింది, కాబట్టి అక్కడ మేము కట్టుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత మేము అనుకున్నామంటే మాకు స్థలాలు కొలిచిన తర్వాత మా మిగతా 6 అరల స్థలం మాకు దొరుకుతుందని మేము అనుకున్నాం. కానీ అటువంటి న్యాయం ఏం జరగకుండా గత 10 సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్న ఈ యొక్క దౌర్జన్యం, కేవలం గత 10 సంవత్సరాల నుంచి మాకు న్యాయం జరగట్లేదు. అన్యాయం పైన అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరగడానికి కారణం మా సొంత ఇంటివారు, ఊరు పెద్ద మనుషులు ఏమంటారంటే మీ పాలివారు మా మాటలు వినరు, మేము వాళ్ళకు చెప్పలేము అని నాకు సమాధానం ఇస్తారు. వాళ్ళు వినరు అని చెప్తారు అంతే. ఆ తర్వాత కొన్ని భూమి విషయాలలో, కొన్ని డబ్బులు వచ్చే విషయాలలో ఇదే పెద్ద మనుషులు మళ్ళీ మా పాలివాళ్ళతో కలిసి వెళ్తారు. మళ్ళీ వాళ్ళ ఫేవర్గా వాళ్ళకు న్యాయం చేసి వస్తారు, నన్ను పక్కకి పెట్టేసి. అయితే ఈ విధంగా 10 సంవత్సరాల నుంచి నానా విధాలుగా మా పాలివారు నన్ను నా సొంత స్థలం నుంచి వెలగొట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా నా యొక్క భూమిని నేను ఇతరులకు కవలికిచ్చినప్పుడు కూడా, కవలికిచ్చిన వ్యక్తి దున్నుకున్న తర్వాత కూడా ఆ దున్నిన భూమికి ఎదురు తిరిగి అతను ఎవరు, కిరణ్ ఎవరు, ఏడికేలు వచ్చిండు, ఎవరికి పుట్టిండు మాకు తెలియదని మళ్ళీ ఆ యొక్క భూమిని చేసుకోవడం జరిగింది. కోర్టులో కేసు వేసుకోవడానికి మనకు ఏమంటారు, మనకేమవుతుందంటే లోకల్లో మన పెద్ద మనుషులు చాలా బెదిరిస్తారు అంటే వాళ్ళు ఏమంటారంటే నీకు కోర్టు పంచిస్తుందా, నీకు పోలీసు వాళ్ళు పంచిస్తారా, నీకు పోలీసు వాళ్ళు ఇస్తారా నువ్వు అని వాళ్ళ మామూలు తిట్లు కాదండి నేను పడ్డది, చాలా తిట్లు తిడతారనమాట. నేను ఈరోజు ప్రజావానికి రావడానికి కారణం
గత వారం రోజుల కింద ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వీడియో ప్రకారంగా ఈమె మా సొంత వదిన గారు నా యొక్క దర్వాజాలు బద్దలు కొట్టడం జరిగింది. అంతకుముందు రోజు మా పాలివారు నా యొక్క గోడను కూల్చేయడం జరిగింది. అయితే ఈ సమాచారం గోడ కూల్చేసిన తర్వాత నేను స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత స్థానిక పోలీసులు మన దగ్గరికి రావడం, తగిన ఆధారాలన్నీ స్వీకరించి వీడియో మన సెల్ ఫోన్ ద్వారా కెమెరా తీసుకున్నారు. ఆ తర్వాత నేను చెప్పాను, సార్ నేను స్వయంగా మీ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పాను రాత్రి 8 గంటలకు. కానీ స్థానిక ఎస్ఐ గారు ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడు రావద్దు, నువ్వు రేపు పొద్దుగాల రావాలని నాకు సూచించారు. కానీ పొద్దుగాల 5 గంటల నుంచి మా పాలివారిని తిట్టడం స్టార్ట్ చేసిర్రు. నేను అదే సమయానికి 100కి ఫోన్ చేశాను, కానీ 100 నా ఫోన్ లేపలేదు. ఆ తర్వాత నేను స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేశాను 5:29, కానీ ఎస్ఐ గారు కూడా ఫోన్ లేపలేదు. అటు తర్వాత మా పాలివాళ్ళు నన్ను అడ్డుకొని గడ్డపార ఇంటికి అడ్డం పెట్టేసి నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొద్దని నన్ను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ లాగా చేసిరు. ఆ తర్వాత నేను స్థానిక జమీందార్ గారికి ఫోన్ చేశాను సమయం 7 గంటలకు. జమీందార్ గారు ఫోన్ లేపారు. నాకు తెలిసి జమీందార్ గారు అదే టైంలో లేచినారు అనుకుంటాను. కానీ అడిగారు, ఏంది కిరణ్ అంటే, సార్ ఈ విధంగా మా పాలివారు నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు సార్ అని నేను ఫోన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా జమీందార్ గారు ఎవరైతే మా పాలివాళ్ళు ఉన్నారో వాళ్ళు తిడుతున్న తిట్లు అంటున్న మాటలు కూడా వినడం జరిగింది అదే మూమెంట్లో. ఆ తర్వాత నేను ఏమనుకున్నాను అంటే, పోలీస్ స్టేషన్ నుండి ఎవరన్నా వచ్చి నాకు న్యాయం నిలబడతారని నేను అనుకున్నాను. కానీ ఎవరు కూడా రాలేదు అక్కడికి. కానీ ఎవరైతే ఏ పెద్ద మనుషులు అయితే గత 10 సంవత్సరాలుగా నాకు అన్యాయం చేస్తున్నారో అదే పెద్ద మనుషులను మా పాలివారు తోలుకరావడం జరిగింది. అదే పాలివారు మా యొక్క సర్పంచ్ కూడా తోలుకరావడం జరిగింది. కానీ ఆ పెద్ద మనుషులు ఎట్లాంటి న్యాయం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అటు తర్వాత స్థానిక సర్పంచ్ గారు అంగిరేగుల పాండు గారు ఏమన్నారంటే, నాకు 10 రోజుల సమయం ఇవ్వండి, మనం ఈ తప్పక మాట్లాడదాము, పంచాయతీ చేద్దామని చెప్పారు. కానీ మా మా సర్పంచ్ గారు చెప్పి వెళ్ళిన తర్వాత గడ్డపార తీసుకొని వచ్చేసి నా యొక్క 2 తలుపులను విరగొట్టడం జరిగింది. ఈ విరగొట్టడం 29వ తారీఖు జరిగింది. ఆ 29 నుంచి ఈ రోజు వరకు నా తలుపులు ఓపెన్లు ఉన్నాయి, నా ఇల్లు ఓపెన్ ఉంది, నా గ్యాస్ అట్లనే ఉంది, నా సామాన్లు అట్లనే ఉన్నాయి, అదే విధంగా ఉన్నాయి. నేను ఇదే విషయాన్ని ప్రజావాణికి తీసుకొని వచ్చాను లాస్ట్ ఫ్రైడే రోజు. ప్రజావాణి వారు ఏమన్నారంటే, 100 ఫోన్ లేపకపోవడం ఇది ఇంపాసిబుల్, ఇప్పుడు మీరు చేయండి అంటే వాళ్ళ ముందర నుంచి నేను ఫోన్ చేశాను. అదే రోజు వాళ్ళు ఫోన్ లేపడం జరిగింది. చెప్పాను, సార్ ఈ విధంగా నాకు అన్యాయం జరిగిందంటే మళ్ళీ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఒక నాగేశ్వరరావు అనే కానిస్టేబుల్ ఫోన్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, మీ ఇంటికి వెళ్ళి నేను చూసుకొని వచ్చానని చెప్పారు. ఇక చూసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు దానిపైన ఇంకేదైనా యాక్షన్ తీసుకుంటారని నేను అనుకున్నాను. కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. అయితే ప్రజావారికి మళ్ళీ రెండోసారి నేను రావడం, నేను మొన్న కూడా రిక్వెస్ట్ చేశాను, ఈరోజు కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను. ఈరోజు పేపర్లో రాతపూర్వకంగా ఇచ్చాను. మాకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు, మరి మాకు మంత్రిగా ఉన్న అతని రాజగోపాల్ రెడ్డి పెద్దన్న గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నా యొక్క సమస్యను దయచేసి మీరు స్వీకరించి నాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాను. గత 10 సంవత్సరాలుగా నానా విధాలుగా నన్ను చిత్రహింసలు అంటే నానా విధాలుగా నాకు అన్యాయం చేస్తున్న మా పాలివారు, ఈ అన్యాయాన్ని చేయిస్తున్న ఊరు పెద్ద మనుషులు, ఈ అన్యాయాన్ని చేయిస్తున్న మా పాలివారు, ఈ అన్యాయాన్ని చేస్తున్న నా సొంత తల్లి, నా సొంత తమ్ముడు, సొంత అక్కపై మీరు దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి మీ యొక్క అధ్యయనంలోకి తీసుకొని నాకు న్యాయం చేసి, ఇప్పుడు గత వారం రోజుల నుంచి నా ఇల్లు ఇప్పుడు ఓపెన్గానే ఉంది, సామాన్లన్నీ ఓపెన్గానే ఉన్నాయి. మీరు దయచేసి ఆ యొక్క ఇల్లును సీల్ చేయిస్తారా, మరి ఏ విధంగా న్యాయం చేస్తారో ఇప్పుడు మీకు నేను వదిలేస్తున్నాను. ఇదే నా యొక్క రిక్వెస్ట్.